యాదగిరిగుట్టలో మంత్రి సీతక్క పర్యటన. పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క యాదగిరిగుట్టలో పలు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లాయిలయ్య, మహిళా సంక్షేమ శాఖ చైర్మన్ బండ్రు శుభారాణితో కలిసి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మహిళా సమైక్య సహకారంతో నిర్మించిన నూతన తరగతి గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టిఫిన్, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్లు, షూస్ అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మంత్రి సీతక్క సహకారం అందిస్తున్నారని ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సంక్షేమ శాఖ చైర్పర్సన్ గారు, శోభారాణి గారు, మా మండల నాయకులు, జిల్లా నాయకులు అందరి సమక్షంలో లక్ష్మీ నరసింహస్వామి గారిని దర్శనం చేసుకొని రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం కోరుకోవడం జరిగింది. నిన్ననే మా రాహుల్ గాంధీ గారి యొక్క బర్త్డే కూడా చేసుకోవడం జరిగింది. వారు కూడా ఆరోగ్యాలతో ఉంటూ ప్రజల కోసం నిత్యం పాటుపడి రాబోయే కాలంలో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని మొక్కుకోవడం జరిగింది. అదే కాకుండా ఐలన్న ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కూడా తోబుట్టులాగా మా అక్క ఉంది అని ప్రతిసారి నా దగ్గరికి వచ్చి అనేక సమస్యలను వారు తీసుకొస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు మా పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ, శిశు సంక్షేమ శాఖ నుంచి కానీ, ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో నా వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని తెలియజేస్తూ, ఈరోజు పేదవాళ్ళ కళ గృహాలు, ఇల్లు లేక అనేక మంది అవస్థపడుతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 4.5 లక్షలు ఇల్లులు ఇవ్వడంతో ఈరోజు ఒక గృహప్రవేశానికి రావడం జరిగింది. వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. నిజంగా 5 లక్షల రూపాయలు ఒక పేద కుటుంబానికి దొరకాలంటే చాలా కష్టం. కాబట్టి వాళ్ళ కలలు నెరవేరుస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే కాకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, విద్యా వైద్యం మీద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే విద్యాలయాలను కూడా బాగు చేయడం, పిల్లలకు కూడా మంచి యూనిఫామ్స్ కానీ, అదేవిధంగా ఫుడ్ కానీ, బ్రేక్ఫాస్టు ఇవన్నీ కూడా మధ్యాహ్నం లంచ్ ఇంటర్ వాళ్ళకు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్క విద్యార్థి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాలని కోరుకుంటా ఉన్నాం. ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్ళి ఎక్కువ ఖర్చులు పెట్టుకొని అప్పుల పాలు తల్లిదండ్రులు కాకుండా, ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో లాస్ట్ 10th రిజల్ట్ గవర్నమెంట్ స్కూళ్ళలోనే హైయెస్ట్ రిజల్ట్ వచ్చింది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో రాసినటువంటి వాళ్ళు మా ములుగు లాంటి మారుమూల ప్రాంతం ఇవాళ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి గవర్నమెంట్లో ఉన్నటువంటి విద్యాలయాలను బలోపేతం చేద్దాం, పేదలకు కూడా ఆర్థిక భారం లేకుండా చేద్దాం అనేది మా యొక్క లక్ష్యం. అదే కాకుండా ఈరోజు మరి మహిళా భవనాలలో చూస్తే రాష్ట్రంలో మొట్టమొదట మహిళా భవనాలు వివో బిల్డింగ్స్ ఓపెనింగ్ అయినది కూడా ఆలేరు నియోజకవర్గంలోనే అత్యధికంగా అయినాయి, మొదటిసారి కూడా అయింది. ఈరోజు కూడా మరొక మహిళా భవనాన్ని మరి ప్రాంగణాన్ని ప్రారంభించడం కోసం సోదరిమణి బండ్రు శోభారాణి గారి అధ్యక్షతన మన ఐలన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆలేరులో చేస్తూ ఉన్నాం. మహిళలందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. మీ అందరికి కూడా శుభం కలగాలి, తొందరగా వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలని కోరుకుంటాం. ఇప్పటికే 4 లక్షల 50 వేల ఇండ్లు ఇవ్వడం జరిగింది. రెండో విడత కూడా మళ్ళీ 2,50,000 ఇండ్లతోటి ఇలా ఇందిరమ్మ ఇండ్ల పురోగతిలో కూడా ఇలా తెలంగాణలో ఆలేరు 2వ ప్లేస్లో ఉందంటే మా ప్రభుత్వం చోలో. ముఖ్యంగా మా పెద్దక్క నేను గెలవడానికి ఎన్నోసార్లు మా తమ్ముడు నాతో పాటు అసెంబ్లీ రావాలని చెప్పి అక్కనే స్వయంగా వచ్చి ప్రచారం చేసి ఆలేరుకు నేను అండ ఉంటా అని చెప్పి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం మాకు ఇలా అండ ఉండి ముఖ్యమంత్రి సహకారంతో, మంత్రుల సహకారంతో అక్కగారు ఆలేరు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యంగా వివో బిల్డింగ్లకు సంబంధించి ప్రతి ఒక్క గ్రామానికి కూడా వివో బిల్డింగ్లు ఇచ్చినాం. ఇలా తెలంగాణలో వివో బిల్డింగ్లు కూడా ప్రథమ స్థానంలో ఉందంటే ఆలేరులో మొదటి గ్రూపరేషన్ వివో బిల్డింగ్ గ్రూపరేషన్ చేసినాం. ముఖ్యంగా అక్క సహకారంతో ఇంకా ఈ తెలంగాణలో ఆలేరును నెంబర్ 1గా తీసుకుపోతానని చెప్పి మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఈ ప్రజాప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, మా అక్క పెద్దక్క, మా ఇంటి ఆడబిడ్డ మా సీతక్క గారికి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఎల్లవేళ నుండి ఇంకా ఆమెకు ఎక్కువ ఎనర్జీ ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, రేపు 2034 వరకే తెలంగాణలో మా సీతక్క తర్వాత కేంద్రంలో కీలక దశలో రేవంత్ తో సహా ఉంటుందని చెప్పి ఆ స్వామివారిని